నమస్తే అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు గానీ, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు గానీ, డైట్ పాటించే వాళ్ళు గానీ, వీళ్ళందరికీ ఏకైక ఫ్రెండ్ ఎక్కువగా చూసేది, సెర్చ్ చేసేది కూడా ఒకటే ఒక వర్డ్ గురించి, అది ప్రోటీన్. వెజ్ వాళ్ళకి ప్రోటీన్ ఎక్కడి నుంచి అందుతుంది? వేరే సోర్సెస్ ఉన్నాయంటారు. బట్ అది సఫిషియెంట్ కాదని అంటుంటారు. వేరాజ్ నాన్ వెజిటేరియన్స్‌కి ఏకైక ప్రోటీన్ సోర్స్ వెంటనే గుర్తొచ్చేది చికెన్. వేరాజ్ వినీలా గారి డైట్‌లో ఇప్పటిదాకా చికెన్ అనేది సజెస్ట్ చేసినట్టు మనకు అనిపించలేదు. ఎందుకు సజెస్ట్ చేయరా వెనీలా గారిని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చికెన్ అనేది ఎవరికైనా వెంటనే జిమ్ చేసావా ఇవాళ ఏంటి ఫుడ్ డైట్ ఏంటి అనగానే చికెన్ అని చెప్తారు అనమాట. అదే బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ అండ్ ఈజీగా దొరికే ప్రోటీన్ కూడా. బట్ మీరు అది సజెస్ట్ చేయరు, అంటే మీరు ఇంక్లూడ్ చేయలేదు మీ డైట్లో, ఎందుకని? అంటే దానికి ఏమైనా స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచారా, దాని గ్రోత్ హార్మోన్స్ ఇచ్చి పెంచారా, అవి అంత కాస్ట్లీ ఇవి ఎంత కాస్ట్లీ అని చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అవేమి ఇవ్వరు, అదంతా మిత్, చికెన్ తినచ్చు అని. నేను ఆ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అసలు దానికి ఏం మేత వేస్తున్నారు అనేది కూడా నాకు ఇర్రెలవెంట్. ఒక ప్లేస్లో ఇప్పుడు మనమే ఉన్నాము. ఇప్పుడు ఒక 100 స్క్వేర్ ఫీట్లో ఒక 100 మందిని కనుక మనుషుల్ని పెట్టి 5 నెలలు కనుక మీరు పీల్చి వదిలిన గాలే మీరు మళ్ళీ మళ్ళీ పీల్చుకుంటూ మీరు తిన్నా అక్కడే, మీన్స్ కాలకృత్యాలు తీర్చుకున్నా అక్కడే, చెమట పట్టినా అక్కడే, ఏం చేసినా అక్కడే, నించోనే పడుకున్నా అక్కడే, ఏది చేసినా ఒకటే ప్లేస్లో. సో అలా కనుక మనం ఉంటే 4 మంత్స్కి మనకి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి మనం పెరిగితే మనం సైకలాజికల్ ఇష్యూస్ మనకే బిల్డప్ అవుతాయి. ఆ బిల్డప్ అయిన మనుషులు ఎలా ఉంటారు? సో మనం ఏదైతే హార్మోన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ డైట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, అంటే నా దగ్గరకు ఎక్కువ వచ్చేవాళ్ళు ప్రాబ్లమ్స్తో వస్తారు. నేను ప్రాబ్లమ్స్ మ్యాక్సిమము తగ్గించడానికి ట్రై చేస్తాను కాబట్టి, హార్మోన్స్ మీద వర్క్ చేస్తాను కాబట్టి, ఇప్పుడు పెంచే ఆ చికెన్ నాకు హెల్దీ అనిపించక నేను ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఎవరైతే అంటే కంట్రీ చికెన్ అంటాం కదా, నాటుకోడి తినే వాళ్ళకి, తెచ్చుకునే అవైలబిలిటీ ఉండే వాళ్ళకి నేను చికెన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, అంటే కంట్రీ చికెన్ కూడా ఇప్పుడు చాలా మంది ఇట్లే పౌల్ట్రీ లాగే చేసేస్తున్నారు. అదే అలా లేనివి కూడా దొరుకుతాయి. మనకి అంటే మనకు తెలిసిన ఫార్మ్స్ నుంచి తెప్పించుకోవాలి. ఓకే, అంటే బయటకు వదిలేసి అలా తిరగాలి, అది స్వేచ్ఛగా తిరగాలి, అది ఎలా పెరగాలో అది అలా పెరగాలి న్యాచురల్ వేలో. ఓకే, అట్లీస్ట్ వాళ్ళు కేన్స్లో పెట్టినా దానికి తిరిగే ఛాన్స్ ఇవ్వాలి. కేన్స్లో తిరిగే ఛాన్సెస్ ఇవ్వకపోతే అసలు అది స్ట్రెస్గా పెరుగుతుంది, ఫ్రీడమ్ లేకుండా. ఓకే, ఎగ్జాక్ట్లీ. అంత స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిన కోడిని మనం తింటే ఆబ్వియస్గా మీరు తినేది యానిమల్, అంటే ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది అని అందరూ ఎందుకు అంటారు? డెఫినెట్గా ఫుడ్ ఇంపాక్ట్ ఈజ్ దేర్. మనం బాగుండాలన్నా ఫుడ్డే, మనం హెల్దీగా ఉండాలన్నా ఫుడ్డే, మనం కోపం తగ్గాలన్నా ఫుడ్డే. మనం అంటే కొన్ని జైన్ ఫుడ్లో ఆనియన్స్ అవన్నీ ఎందుకు అవాయిడ్ చేయమంటారు? క్రోధము, కామము అవన్నీ తగ్గడానికి ఆల్మోస్ట్ ఫుడ్డే మనకి హెల్ప్ చేస్తుంది. సో అలాంటి ఫుడ్ని, కార్టిజాల్ అనే హార్మోన్ వల్లే ఇన్సులిన్ స్పైక్, అంటే గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ కార్టిజాల్ని కంట్రోల్ చేయడానికి నిద్రపోండి అని చెప్పే నేను మళ్ళీ చికెన్ చెప్పి ఆ కార్టిజాల్తో పెరిగిన ఆ చికెన్ని నేను ఇవ్వలేక. అండ్ అదొక్కటే కాదు, ఎక్కువ మందికి చికెన్ తింటే కాన్స్టిపేషన్ వస్తుంది. ఆ కాన్స్టిపేషన్ వచ్చి మనకి వాష్రూమ్ అవ్వకపోయినా, మనం డైట్ చేస్తున్నా మన గట్ హెల్తీగా ఉండదు, తగ్గము. నేను ఒక వైపు మన గట్ హెల్తీగా ఉంటేనే మీరు తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ రేట్ పెరిగి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ రైట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ కానీ మీ బాడీకి వచ్చి మీరు ఎన్హాన్స్ అవుతారు. బాడీ విల్ ప్రిపేర్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద ఫ్యాట్ లాస్. సో ఇన్నిటి మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను చికెన్ ఇవ్వను. బట్ మరి వెజిటేరియన్స్కి దాల్, పల్సెస్, పనీరు, టోఫు అన్నీ యూస్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే కార్బ్స్లో కూడా, అంటే ఇప్పుడు రైస్లో కూడా కార్బ్స్ ఇంక్లూడ్ చేస్తాను. పన్నీర్ వేసేస్తాను, చట్నీలో కూడా పన్నీర్ వేస్తాను. సో అంటే చట్నీలో తినే, దోశలో తినే కర్రీలో కూడా ప్రోటీన్ పెట్టిస్తాను.
అది చూడంగానే క్యాలరీస్ ప్రోటీన్ ఎంత ఉందనేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు దోశ పిండిలోనే మనం ఫ్యాట్స్ ప్రోటీన్ బ్లెండ్ చేసేసి వేస్తున్నప్పుడు దే కాంట్ ప్రిడిక్ట్ హౌ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ దేర్ ఇన్ దట్ దోశ. సో దోశ వేసుకున్నా, ఇడ్లీ పెట్టుకున్నా దాంట్లో ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్ కంపల్సరీ ఉంచుతాను, కర్రీలో ఉంచుతాను, సాలెడ్స్లో ఉంచుతాను. అండ్ మీరు ఎందులో చూసుకున్నా మీకు మూడిట్లో కర్రీలో కూడా ప్రోటీన్ ఉండేలాగా చూస్తాను. ఓకే. సో అప్పుడు వెజ్ వాళ్ళకు కూడా మ్యాక్సిమం ప్రోటీన్ రేషియో అందేలాగా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. పర్ఫెక్ట్. అదర్ దాన్ చికెన్ ఇంకేమేమి ఆప్ట్ చేస్తారో, అసలు ఏది హెల్దీ, నాన్ వెజ్లో ఏది హెల్దీ? ఇప్పుడు రైట్ నో నాన్ వెజ్ ఈటర్స్కి రీప్లేస్మెంట్ ఆఫ్ చికెన్ అంటే ఇంకేమేమి ఉన్నాయి? ద బెస్ట్ ప్లేస్ గోస్ టు ఎగ్. ఎగ్ అనేది అసలు గుడ్ ప్రోటీన్ సోర్సు. అసలు మన బాడీకి ఎంత బెనిఫిట్స్ ఇవ్వాలో అన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. ఒక థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ఫ్యాట్ లాస్, ఫస్ట్ యూ నీడ్ టు చెక్ విత్ యువర్ గట్. మీ గట్ బాగుందా అండ్ మీరు తీసుకునే ఫుడ్ నీట్గా అబ్జార్బ్ అవుతుంది, మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. మీ గట్ బాగాలేదా, మీరు ఎంత తక్కువ తిన్నా, ఏమి తిన్నా, మీకు గట్ ఇష్యూస్ ఉంటే, మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే అవి మొత్తం ఫ్యాట్ కిందే కన్వర్ట్ అవుతాయి ఆల్మోస్ట్. సో మీరు డైట్ చేసినా మీరు తగ్గరు. నేను చేస్తున్నా తగ్గట్లేదు. మేము ఎలా చేస్తాము, మేము అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ తగ్గిస్తాను కాబట్టి నా దగ్గర అవుట్ ఆఫ్ 100 99% పీపుల్ తగ్గుతారు. ఆల్మోస్ట్ 90% నా దగ్గర తగ్గని వాళ్ళు అంటూ ఉండరు. సో నేను హార్మోన్స్, గట్, కాన్స్టిపేషన్ మీద, గ్యాస్ట్రిక్ ఇష్యూ, అసలు వీళ్ళకి ఏంటి, వీళ్ళ ఇష్యూస్ ఏంటి, వీళ్ళ విటమిన్స్ మినరల్స్ ఏంటి, ఏం ఫుడ్ ఇవ్వాలి అనేది మేమంతా ప్లాన్డ్గా చేస్తాం కాబట్టి 100% ఆల్మోస్ట్ మేము దగ్గరగా రిజల్ట్స్ ఉన్నాయి. సో కమింగ్ టు మిగతా అంటే రెడ్ మీట్ ఇవి కాకుండా, చికెన్ ఇవి కాకుండా సీ ఫుడ్ ఉంది కదా, వీటిల్లో ప్రోటీన్ సోర్స్ ఎలా ఉంటుంది అండ్ వాటిలో బెస్ట్ ఏంటి? ఈవెన్ దో మటన్లో కూడా మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది, బీఫ్లో ఉంటుంది, ప్రాన్స్లో ఉంటుంది, బట్ ఫ్యాట్ కూడా ఉంటాయి. సో ఎవరికైతే కొలెస్ట్రాల్ లేదో వాళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే. వాంట్ టు ఈట్ అంటే ఒక్కొక్కసారి టేస్ట్ మారాలి అనుకున్న వాళ్ళు. బట్ ఎక్కువ శాతం చికెనే మంచిది. అండ్ ది బెస్ట్ ప్లేస్ గోస్ టు ఫిష్. అది సాల్మన్ ఫిష్. ఓకే. సో ఫిష్ తిన్న వాళ్ళకి కొంచెం అరుదుగా దొరుకుతుందేమో. అరుదుగా దొరికింది, నార్మల్ ఫిష్ అయినా పర్లేదు, బట్ సాల్మన్ అంటే సీ ఫిష్ అయితే బెటర్. సీ ఫిష్ అయితే బెటర్. ఓకే. దాంట్లో మనకి ఐరన్, ప్రోటీను, ఒమేగా 3 3 దొరుకుతాయి ఒక్క క్యాలరీ కౌంట్తో. హియర్ క్యాలరీస్ ఆర్ ఇంపార్టెంట్. ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ కావాలంటే ఇంకొక సోర్స్ నుంచి క్యాలరీస్ ప్లస్ అది తీసుకోవాల్సిన అవసరంలా. ఐరన్ కావాలంటే ఇంకో సోర్స్ నుంచి మళ్ళీ క్యాలరీస్ కౌంట్ పడుతుంది. సో ఒకటే క్యాలరీ కౌంట్లో మీకు ప్రోటీను, ఐరన్, ఒమేగా 3 దొరుకుతున్నప్పుడు ఇట్స్ ది బెస్ట్ ఫుడ్ అని మనం కోట్ చేయొచ్చు. అది సాల్మన్లో. అండ్ కాన్స్టిపేషన్ కూడా ఉండదు. ఫిష్లో కాన్స్టిపేషన్ ఉండదు. సో ఎక్కువ శాతం ఎవరైతే ఫిష్ తింటాను అన్నారో వాళ్ళకి ఫిష్ ఎక్కువ ఇచ్చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.